తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. కాసేపటి క్రితమే సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటీ అవడం జరిగింది. ఇవాళ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గుంటూరు ఎంపీ అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారు. గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సుమా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఆయన వస్తున్నారు. అయితే ఇప్పటికే 2-3 సార్లు సీఎంతో భేటీ అయినటువంటి అంబటి రాయుడు తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సీఎంతో భేటీ అయినట్టుగా సమాచారం అవుతుంది. కొద్దిసేపటి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన తర్వాత సీఎంని నేరుగా ఆయన కలిశారు. అయితే అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆల్రెడీ ఆయన ప్రకటన చేశారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా ఆయన తిరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందినటువంటి అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనే పార్టీలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ క్లియరెన్స్ కూడా వచ్చినట్టు తెలిసింది. అయితే గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే వేరే చోటకి ఎక్కడికైనా మారుస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎం జగన్ ని కలవడం జరిగింది. సీఎం నేరుగా ఆయనకి చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడే మార్పులు చేర్పులకు సంబంధించి ఆల్రెడీ కసరత్తు అనేది జరుగుతుంది. ఎవరిని ఎక్కడికి మార్చాలి, ఎవరికి కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకురావాలి, ఎవరు ఎంపీగా వెళ్ళబోతున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించి కసరత్తు అనేది చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే అంబటి రాయుడిని కూడా తాడేపల్లికి పిలిపించారు. అయితే సీఎం జగన్ నేరుగానే ఆయనకి చెప్పబోతున్నారు. ఎందుకంటే అంబటి రాయుడు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలని తను కూడా భావిస్తున్నారు. అది గుంటూరు నుంచి పోటీ చేస్తారా లేదంటే వేరే కాన్స్టిట్యున్సీ ఏదైనా మారుస్తారా అనేది ఈరోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ముందు నుంచి కూడా అంబటి రాయుడు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే సీఎం జగన్ చేస్తున్నటువంటి సంక్షేమ పాలనకు సంబంధించి అలాగే వివిధ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నేను ఆకర్షితున్నాయి, వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేశానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఈ రోజు అసలు పొలిటికల్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందనే అంశానికి సంబంధించి ఈ రోజు డిసైడ్ అవ్వబోతున్నారు. సీఎం జగన్ తో సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది. సమావేశం తర్వాత అంబటి రాయుడు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఈ రోజు అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎంతసేపటి నుంచి వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోంది? అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు సీఎం జగన్తో ఆల్రెడీ అంబటి రాయుడు చర్చలు జరిపారు. అంటే ముఖ్యంగా మిగిలినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ గానో లేదంటే స్పోర్ట్స్ ని ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కూడా అంబటి రాయుడు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వినియోగించుకుంది. దానికి సంబంధించి కూడా అంబటి రాయుడు పనిచేశారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఏపీ వ్యాప్తంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ ని కలిసిన నేపథ్యంలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ అయితే ఈ రోజు రాబోతుంది. థాంక్యూ దుర్గా.